కుజుడు కూడా లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఆగ్రహం పెరగటం కానీ, యుద్ధ స్వరూప పరిస్థితులు కానీ, వ్యక్తిగత పోటీ కానీ పెరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మాటలతో గెలవటానికి ప్రయత్నిస్తారు, కానీ తప్పు మాట్లాడేటటువంటి మాటలు నష్టాన్ని తీసుకుని వస్తాయి. శని మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా అంటే భగవంతుడికి మీరు అత్యంత బాగా దగ్గర అవ్వాలి. భగవంతుడికి దగ్గర అవటం అంటే భగవన్నామ స్మరణతో మాత్రమే దగ్గర కావాలి. ఇక అసలు డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం చూస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం అంటే రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయం ఏదో కోల్పోయామే అనేటటువంటి భావన కనిపిస్తుంది. విపరీతంగా కష్టపడుతూ ఉంటాం, అయినా సరే ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం. మానసికమైన అశాంతి పెరుగుతున్నది. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఏమిటో తెలుసుకోలేకపోతున్నాము అనేటటువంటి భావన, నెగిటివ్ థాట్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచన, అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తర్వాత 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లోపల ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు, కానీ పాత సంఘటనలన్నీ కూడా బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మోస్ట్ పవర్ఫుల్ టైంగా ఉండబోతుంది. అంటే మీరు ఏ మాట మాట్లాడినా సరే అవతలి వారు ఖచ్చితంగా వినేటటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త కొత్త ఆఫర్లు వస్తూ ఉంటాయి, కానీ కోపమే మీ శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు, వివాహితులకు ఆధిపత్య పోరు అనేటటువంటివి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే తలనొప్పి, బీపీ ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏమిటంటే ఉదయం హనుమాన్ దండకం లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రం కనీసం 11 సార్లు కనుక జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 23వ తేదీ రాత్రి 10:11 నుండి